ఏ హామీ అమలు చేయలేదు, రైతుల రుణమాఫీ అమలు చేయలేదు. ఈరోజు కర్ణాటకలో పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఇప్పుడు జరిగితే అబ్సల్యూట్ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఉన్నది చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు కేసీఆర్ మీద కోపంతో, కేటీఆర్ మీద కోపంతో, కేసీఆర్ కుటుంబం మీద కోపంతో, కేసీఆర్ అహంకారానికి వ్యతిరేకంగా, కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా, కేసీఆర్ అధికార దుర్వినియోగం వ్యతిరేకంగా, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఓటేశారు తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో కాదు. కేసీఆర్ పోవాలి, కేసీఆర్ పీడ విరగడ కావాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ గెలిచింది తప్ప కాంగ్రెస్ మీద ప్రేమ రాదు. అందుకే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి ఎన్నికలలో గెలిచేది లేదు, చచ్చింది. కాబట్టి మనలో సోదరులు ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 40 సీట్లు కూడా తగ్గుతాయి. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 సీట్లు వచ్చి బీజేపీ 302 సీట్లు వస్తే రాహుల్ గాంధీ 3 నెలలు విదేశాలకు వెళ్ళారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం లోపల విదేశాలు కనిపారు. విదేశాల్లో బీసీలలో షాట్లు వేసుకొని బీసీలలో వెళ్తుంటారు. ఇది గ్యారంటీనే రాసిస్తున్నా, ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం అభివృద్ధి జరగడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక గ్రామంలో ఇది నా గ్యారంటీ. రాహుల్ గాంధీ తప్పకుండా విదేశాలకు పోతాడనేది నా గ్యారంటీ. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం అభివృద్ధి జరగడం కోసం అనేక రకాల కార్యక్రమాలు తీసుకున్నారు. ఒక గ్రామంలో తీసుకున్నారు. మీ గ్రామంలో ఆలోచన చేస్తారు. మీ గ్రామంలో వీధి లైట్లు, ఇంతకుముందు చెప్పారు, వీధి లైట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వేస్తా ఉంది. మీ గ్రామంలో సిమెంట్ రోడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మీ గ్రామంలో పారిశుద్ధ కార్మికులకు మోడీ గారు మీ యొక్క సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేస్తేనే ఆ పారిశుద్ధ కార్మిక జీతాలు ఇస్తారు. మీ గ్రామంలో వైకుంఠధామం నరేంద్ర మోడీ గారు వస్తారు. రైతుల వేదిక నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బుల ద్వారా అయింది. మీ గ్రామంలో స్కూళ్లకు పిల్లలకు యూనిఫామ్ నరేంద్ర మోడీ గారు ఇస్తారు. మీ గ్రామంలో స్కూల్ పిల్లలకు మిడ్ డే మీల్స్, మధ్యాహ్న భోజనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. మీ ఇంట్లో వంట గ్యాస్ కనెక్షన్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. మీ ఇంట్లో మీ యొక్క టాయిలెట్ లేకపోతే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డల పొదుపు సంఘాలకు అప్పుడు నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. మీ ఊళ్ళో ఉన్నటువంటి రైతులకు ఎరువులు 1 ఎకరానికి 20,000 చొప్పున సబ్సిడీ ఇస్తారు నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 పంటలు. రైతులకు 6,000 రూపాయలు 3 సార్లు 4,000 ఒకసారి 4,000 ఒకసారి ఈరోజు మొత్తం 6,000 రూపాయలు మోడీ పైసలు చెప్పిన డేట్ కు మీ అకౌంట్ లో వస్తా ఉన్నాయి రైతులు. అంతేకాదు ఈరోజు పేదల రైతులలో ఈ గ్రామంలో వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ పేరుతో రానున్న రోజుల్లో సంవత్సరానికి 5 లక్షల రూపాయలైనటువంటి పెద్ద ఆసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రులు, మీకు నచ్చిన ఆసుపత్రులు ట్రీట్మెంట్ చేసుకునే విధంగా నరేంద్ర మోడీ గారు సహకారం అందించారు. ఈరోజు గతంలో పెన్షన్స్ వస్తే ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు కొట్టేసేవారు. ఇప్పుడు పెన్షన్స్ అన్ని కూడా ఆన్లైన్ లో మీ అకౌంట్ లో వస్తున్నాయి. గ్రామాల్లో పేదవాళ్ళందరికీ, గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా